హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజైతే నేను పన్నీర్‌ని ఎలా రెడీ చేయాలో మీకైతే చూపిస్తానమాట. నేను కూడా ఇది ఫస్ట్ టైమేనండి తయారు చేసుకోవడం. సో, నేను ఇవి 2 పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాననమాట. ఈ పాల ప్యాకెట్స్ బాగా మరిగించుకొని నేను వెనిగర్ బదులైతే నా దగ్గర లేదననేసి లెమన్ అయితే తీసుకున్నాననమాట. అండ్ ఫస్ట్ టైం చేసినా కొద్దిగా బాగానే వచ్చిందండి. బయట నేను కొనుక్కునేదనమాట పన్నీరు. అది బాగుండేది కాదు. అంటే దాని మీద నలకలు ఏవేవో బ్లాక్‌గా ఉండేవన్నీ ఉండేవన్నమాట. సో, అందుకనేసి నేను మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా అనని నేను తయారు చేయడం అయితే మొదలుపెట్టాననమాట. మొదటిసారి చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. అదే మనం బయట కొనుక్కున్నదైతే సాటిస్ఫై నాకు లేదనేసి నేను ఇలా తయారు చేశాననమాట. మనం ఒక వైట్ క్లాత్‌నైతే తీసుకోవాలి. దీనికి వేరే వేరే కలర్స్ అయితే యూజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఆ మరకలు దాని మీద పడొచ్చు. అందుకనే వైట్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి. నా దగ్గర చున్నీ అయితే ఉందనమాట. నేను చున్నీతో అయితే చేశాననమాట. సో, బాగా పాలు ఇరిగిపోయిన తర్వాత వెంటనే ఎంత తొందరగా నిమ్మరసం వేసిన తర్వాత విరిగిపోయాయంటే నేను నమ్మలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. చూస్తున్నారు కదా! ఇలా వన్ టైం తిప్పేలోపే ఇరిగిపోయాయనమాట. అప్పుడు నేను అయితే వీటిని ఇంకా అయిపోయిందని అనేసి నేను అన్ని పాలేస్తే చూడండి ఎంత వచ్చిందో ఇరిగిపోయిన తర్వాత. అసలు ఇలాగ ఎప్పుడైనా పాలు గాని ఇరిగిపోతే నేనైతే కనుక ఒక స్వీట్ లాగైతే రెడీ చేసుకుంటానమాట. అంటే అందులో చిన్న షుగర్ వేసి బాగా మిక్స్ చేసి ఇస్తాను. అది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటనమాట అదొక రెసిపీ మాట. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి. కానీ నేను దానికి ఏదైతే యూజ్ చేయలేదు కదా! మనం పన్నీర్‌కి అయితే యూజ్ చేస్తున్నాం కదా! సో, అందుకనేసి మనం ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి. వడకట్టుకున్న తర్వాత అయితే దీని తర్వాత మనం కొద్దిగా కూల్ వాటర్‌తోనైతే దానిపైన అలాగ మనం వేసుకోవాలన్నమాట. వెంటనే మాత్రం మనం వడకట్టకూడదు. చూసారు కదా! నేను గ్లాస్‌తో తీసుకొని ఇలాగైతే వడకడుతున్నాను. అంటే దీన్ని పట్టుకుంటే కాలిపోతుందనమాట. ఇలాగా ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం చూసుకోండి జాగ్రత్త చేతులు. నేను అందుకే మరీ ఎక్కువ ఎత్తేసుకోలేదు కాలిపోతుందననేసి. ఇలా ఇలా మనం రోల్ చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలోని దాని మీద ఏదైనా ఎక్కువ వెయిట్ ఉన్నదైతే పెట్టాలన్నమాట. అప్పుడే మనకు ముక్కలు అనేది వస్తదనమాట. చూసారు కదా! 2 పాల ప్యాకెట్లకైతే ఇంత వచ్చింది. భలే ఉంది. ఇప్పుడు మనం పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద నేను కట్ చేస్తున్నానండి. ఈ లాస్ట్ కార్నర్‌లో చూసారా ఇంకది బాగా రాలేదనమాట. అంటే షేప్ రౌండ్‌గా రాలేదు కదా! దాన్నయితే పక్కన పెట్టేసాను. నేను ఏటి చేస్తున్నానని మా పాప చూడడానికొచ్చింది. నేను టేస్ట్ కూడా చూశాను. అంటే నిమ్మరసం వేసిన తర్వాత పులుపు వస్తదేమో అనుకున్నాను కానీ ఏమీ లేదండి. చప్పగానే ఉన్నది. తిన్నాను కూడా బావుంది. పర్ఫెక్ట్‌గానే వచ్చింది. ఫస్ట్ టైం చేసిన. నేను నెక్స్ట్ అయితే వెనిగర్‌తో ట్రై చేస్తాను. అది ఎలాగొస్తదనేది. సో, ఇదండి వీడియో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినాను అలాగా. వీడియో గనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.